హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈరోజు చెప్పబోయేటువంటి పద్యానికి కూడా కథ చెప్పడం వీలు కావట్లేదు. ఇప్పుడు చెప్పబోయేటువంటి పద్యం దేని గురించి అంటే, వేమన గారు తన పద్యం ద్వారా దేవుడి యొక్క నామం అంటే దేవుడిని మనం ఏ నామంతో అయితే స్మరిస్తామో ఆ నామానికంటూ ఒక స్వరూపం ఉంటుంది. మనం నిత్యం స్మరించేటువంటి ఆ యొక్క దేవుడి నామానికి కూడా ఒక రూపం అంటూ ఉంటుందని చెప్పి వేమన గారు తన పద్యం ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆ పద్యం ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. అంటి ఎంటకుండు నమల స్వరూపమై మింటి మంటి నడుమ మెలగు దాని నొంటి స్తంభమందు జంటించి చూడరా విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంటి అంటకుండు నమల స్వరూపమై అంటే ఆ పరమాత్ముని యొక్క నామము మనం స్మరిస్తూ ఉంటే మన నోటికి అంటి అంటక చూడడానికి ఒక పదార్థాన్నో లేదంటే కాస్త ఆహారాన్నో నములుతున్నట్టుగా ఆ యొక్క నమిలేటువంటి స్వరూపాన్ని కలిగి ఉంటుంది. అలాగే మింటి మంటి నడుమ మెలగు అన్నాడు. మనం ఏదైతే స్మరిస్తున్నామో ఆ నామానికంటూ ఒక రూపం ఉంటుంది. ఆ రూపం వచ్చేసి మింటి మంటి నడుమ మెలుగుతూ ఉంటుంది. అంటే మింటి ఆకాశము, మంటి అంటే ఈ యొక్క భూమి, అటు ఆకాశానికి ఇటు భూమికి మధ్యలో మెలుగుతూ అంటే కదులుతూ ఉంటుంది. అటువంటి దాన్ని నొంటి స్తంభమందు జంటించి చూడరా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే నొంటి స్తంభమందు, ఇక్కడ నొంటి స్తంభం అంటే నొంటి అంటే ఇక్కడ నోరు అని అర్థం. మన యొక్క నోటికి స్తంభం అంటూ ఏదైనా ఉంది అంటే అది యొక్క మన యొక్క గొంతు, మన యొక్క స్వరపేటికే ఆ యొక్క నోటికి స్తంభము. అందులో ఈ యొక్క నామాన్ని జంటించి చూడండి అంటే అతికించి చూడండి అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ అతికించడం అంటే ఏదో పేపర్ మీద రాసి ప్లాస్టర్ వేసి అతికించడం కాదండి. ఆ యొక్క పరమాత్ముని నామాన్ని మన యొక్క గొంతులో పదే పదే స్మరిస్తూ ఉంటే ఆ నామం అనేది ఆ స్వరంలోనే ఆ నొంటి స్తంభం అందు అతికించబడి ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు. ఆ యొక్క పరమాత్ముని నామాన్ని నిత్యం పదే పదే స్మరిస్తూ ఉంటే ఆ నామం అనేది మన గొంతులోనే మన యొక్క నొంటి స్తంభం అందు అతికించినట్టుగా నిత్యం అక్కడే ఉండిపోతుందని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ వేమన గారి తాత్పర్యం ఏమిటంటే, మింటి మంటి నడుమ మెలగు అంటే ఏదైతే ఈ యొక్క ఆకాశానికి భూమికి మధ్య కదులుతూ ఉందో మరియు మన నోటికి అంటి అంటకుండా చూడడానికి నమిలేటువంటి స్వరూపాన్ని కలిగి ఉందో అటువంటి దానిని మన నొంటి స్తంభం మందు మన నోటి యొక్క స్వరములో మీ యొక్క నోటితో స్మరిస్తూ అక్కడే మీ యొక్క నోటి స్తంభంలో అక్కడే నిత్యం అతికిపోయి ఉండేలా స్మరించండి అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ జంటించి అంటే అతికించి ఉంచడం. మీరు చూడండి, ఆ యొక్క దేవుడి నామాన్ని, ఆ పరమాత్ముని నామాన్ని పదే పదే స్మరిస్తూ ఉంటే ఆ యొక్క నామం అనేది మన యొక్క కంఠానికి అతికినట్టుగా ఉంటుంది. అంటే ఏ విధంగా అంటే, ఒకసారి మీరు ఉదాహరణకు చూసుకున్నట్లయితే మనం నిత్యం వాడేటువంటి ఒక ప్లాస్టిక్ పైపును తీసుకొని దాన్ని నిలువుగా ఉంచి అందులో నుండి కాస్త వాటర్ పోసినట్టయితే ఆ వాటర్ అనేది ఆ పైపులో నుండి సరాసరి కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ వెళుతూ ఉన్నంతసేపు ఆ యొక్క వాటర్ అనేది లోపల ఉన్నటువంటి ప్లాస్టిక్ పైపుకు అతుక్కొని ఉన్నట్టుగానే ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఆ పైప్కి ఆ వాటర్ అనేది అంటుకోవడం జరగదు. అంటే ఇక్కడ పైప్ అనేది మన నోరైతే ఆ పోసేటువంటి వాటర్ అనేది దేవుడి యొక్క నామంగా మనం చూసుకుంటే ఆ పైపులో ఈ యొక్క వాటర్ అనేది ఫ్లో అవుతున్నంతసేపు పైపును అంటిపెట్టుకున్నట్టుగానే ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఆ యొక్క పైపును ఆ నీరు అనేది అంటుకోవడం జరగదు. అదేవిధంగా దేవుడి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటే మన నోటిలో కేవలం ఆ యొక్క నామం అనేది దొర్లుతూ ఉంటుంది. కానీ ఎక్కడ కూడా మన నోటికి ఆ నామం అనేది అంటుకోవడం జరగదు. అదే విషయాన్ని వేమన గారు ఈ విధంగా చెప్పడం జరిగింది. అంటి అంటకుండు నమల స్వరూపమై. వినడానికి విచిత్రంగా ఉన్న ఇది వాస్తవం కదండి. దేవుడి యొక్క నామం అనేది మన నోటిలో బయట చూసేవారికి ఏదో నములుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ కూడా మన నోటికి ఆ యొక్క నామం అనేది అంటుకోదు. ఆ విధంగా దేవుడి నామం స్వరూపం అనేది ఉంటుంది. మరియు ఆ యొక్క నామంకు ఉన్నటువంటి రూపం అనేది ఈ యొక్క మింటికి మంటికి నడుమ కదులుతూ ఉంటుంది. అంటే అటు ఆకాశానికి ఇటు భూమికి మధ్య కదులుతూ ఉంటుంది. ఆ విధంగా ఏదైతే ఈ యొక్క ఆకాశానికి భూమికి మధ్య కదులుతూ ఉంటుందో మరియు ఏదైతే మన యొక్క నోటికి అంటి అంటకుండా చూడడానికి మన యొక్క నోటికి నమిలేటువంటి స్వరూపాన్ని కలిగి ఉంటుందో అటువంటి దానిని మీ నోటితో స్మరించి మీ యొక్క నోటి స్తంభమందు అతికించి చూడండి, జంటించి చూడండి అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వేమన గారు మనము కొలిచేటువంటి దేవుడికే కాదండి, ఆ యొక్క దేవుడి నామానికి కూడా రూపం అంటూ ఉంటుందని చెప్పి తన పద్యం ద్వారా ఎంతో చాకచక్యంగా దేవుడి నామానికంటూ ఒక రూపం ఉంటుంది చూడండి అయ్యా అని చెప్పి ఈ యొక్క పద్యాన్ని మనకు చాలా చక్కగా వివరించడం జరిగింది. అంటే ఇది కూడా పరమాత్ముని ఒక స్వరూపమే కదా అని వేమన గారి ఉద్దేశం. మీరు వాస్తవానికి కూడా చూడండి, మునులు కానీ లేదంటే యోగులు కానీ ఎవరన్నా లోపల ఒక దేవుడి నామస్మరణ చేస్తూ ఉంటే బయట చూసేవారికి అతను ఏదో నములుతున్నాడు అన్నట్టుగానే ఉంటుంది. కానీ ఎక్కడ కూడా నోటికి ఆ యొక్క మంత్రం అనేది, మనం జపించినటువంటి దేవుడి నామం అనేది ఎక్కడ కూడా మన యొక్క నోటికి అంటుకోదు. మరియు మనం ఏ నామం అయితే స్మరిస్తున్నామో ఆ నామానికి ఉన్నటువంటి ప్రతిరూపం ఏదైతే ఉందో అది ఈ యొక్క ఆకాశానికి భూమికి మధ్య కదులుతూ ఉంటుంది. అటువంటి దాన్ని మన నోటి స్వరపేటిక ద్వారా పలికి పలికి మన యొక్క గొంతులో మన యొక్క కంఠంలో అతికించుకొని చూడండి అని చెప్పి వేమన గారు తన పద్యం ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. వేదాతీతుడు వేమనరా.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.